యాంథ్రోపాలజీ అనేది ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, కన్జంప్షన్ మీద, మోడర్న్ ఇండస్ట్రియల్ అండ్ నాన్ నేషన్ స్టేట్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఇదనమాట. నా ఎక్కువ నేషన్ స్టేట్స్ మీద ఫోకస్ ఉంటుంది అనమాట. అంటే ఇది నేషన్ స్టేట్స్ మీద ఫోకస్ ఉంటుంది అనమాట. నేషన్ స్టేట్స్ మీద ఫోకస్ ఉంటుంది. దీనికి అలా ఫోకస్ ఉండదు నేషన్ స్టేట్స్ మీద. ఇదేంటి స్టడీస్ సిస్టమ్స్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ అనమాట. ఇదేంటి సిస్టమ్ ఆఫ్ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ మెటీరియల్ రిసోర్సెస్ ఇన్ ప్రిమిటివ్ సొసైటీస్, పీసైన్ సొసైటీస్ అండ్ టు సమ్ ఎక్స్టెంట్ అర్బన్ సొసైటీస్ కూడా అనమాట. డిఫరెన్స్ ఏంటి? ఎకనామిక్స్కి డీల్స్ విత్ ప్రైజెస్ అండ్ వాల్యూస్, ప్రాఫిట్ అండ్ లాస్, మార్కెట్, ఎక్స్చేంజ్, ఇవన్నిటి మీద చూడదు. సోషో కల్చర్ ఆంథ్రోపాలజీ అలా చూడదు. వైల్ స్టడింగ్ ప్రిమిటివ్ అండ్ పీసైన్ ఎకానమీస్ డీల్స్ విత్ సబ్సిస్టెంట్ యాక్టివిటీస్ అనమాట. ఇదేంటి సబ్సిస్టెంట్ యాక్టివిటీస్ అనమాట. సబ్సిస్టెంట్ యాక్టివిటీస్, తర్వాత ఎక్స్చేంజ్ గవర్న్డ్ బై కస్టమ్ అండ్ ట్రెడిషన్ అనమాట. ఎక్స్చేంజ్ ఇదేంటి, ఈ ఎక్స్చేంజ్ అనేది మెయిన్ గవర్న్డ్ బై కస్టమ్ అండ్ ట్రెడిషన్ ఎక్కువ గవర్న్ చేస్తుంది. నాన్ మార్కెట్ ఫార్మ్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ ఆర్గనైజేషన్ అనమాట. నాన్ మార్కెట్ ఫార్మ్స్ ఆఫ్ ఎకనామిక్ ఆర్గనైజేషన్ అనమాట. మార్కెట్ ఫార్మ్స్ ఉండదు, నాన్ మార్కెట్ ఫార్మ్స్ అనమాట. ఆంథ్రోపాలజీ డిస్కవర్స్ దట్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ అండ్ థియరీస్ డెవలప్డ్ ఫర్ అడ్వాన్స్డ్ సొసైటీస్ అనమాట. ఎకనామిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అండ్ థియరీస్ డెవలప్డ్ ఏంటంటే ఎకనామిక్స్ అనేది అడ్వాన్స్డ్ సొసైటీస్ కోసం. కెనాట్ ఆల్వేస్ అప్లై టు ప్రిమిటివ్ అండ్ పీసెంట్ సొసైటీకి అప్లై చేయలేం అన్నిసార్లు. సో ఇదేంటి యూజ్ ఆఫ్ ఎకనామిక్ థియరీ ఇన్ ఆంథ్రోపాలజీ ఏంటంటే ఆంథ్రోపాలజీ టేక్స్ నోట్ ఆఫ్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్. అవి ఏంటి ఆ ప్రిన్సిపల్స్ అన్ని నోట్ చేసుకుంటుంది. అవి ఒకవేళ అప్లై అవుతే అప్లై చేయగలుగుతుంది, అంతేకాని అది ఉండదు. ఇంట్రాక్షన్ ఫార్మ్స్ బేసిస్ ఆఫ్ ఎకనామిక్ ఆంథ్రోపాలజీ వేర్ ఎకనామిక్ థియరీస్ ఆర్ ఎగ్జామిన్డ్ ఇన్ క్రాస్ కల్చరల్ కాంటెక్స్ట్ టైంలో ఎగ్జామిన్ చేస్తారనమాట. సో ఇది ఆంథ్రోపాలజీ పొలిటికల్ సైన్స్. ఇదేంటి అంటే మొత్తానికి దీన్ని మనం ఒకలాగా మొత్తం చూస్తే కనుక ఎకనామిక్స్ అనేది ఏంటంటే ప్రిమిటివ్గా చూస్తుంది. ఇది మోడర్న్ సొసైటీస్. అది ఆంథ్రోపాలజీ అయితే ప్రిమిటివ్, ఇది మోడర్న్. ఇది నాన్ ప్రాఫిట్ మోటివ్స్ అనమాట. ఇది ప్రాఫిట్ మోటివ్స్. ఇది అగ్రి, పాస్టోరల్, హంటింగ్, గ్యాదరింగ్. ఇది ఇండస్ట్రియలైజ్డ్ అనమాట. ఇది సబ్సిస్టెన్స్. ఇది మోర్ సర్ప్లస్ అనమాట. ఇది బార్టర్ ఎక్స్చేంజెస్. ఇది మనీ, క్యాపిటల్ అండ్ మార్కెట్. ఇది ఫోకస్ ఆన్ సోషో కల్చరల్ ఆస్పెక్ట్స్ అనమాట. లెస్ ఫోకస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎకనామిక్ కండిషన్స్ అనమాట. అండ్ లెస్ సోఫిస్టికేటెడ్ అండ్ మోస్ట్లీ సస్టైనబుల్ అనమాట. ఇది అన్సస్టైనబుల్, ఎక్స్ప్లాయిటేటివ్ అనమాట. ఇది విత్ ఇన్ ద లిమిట్స్ ఇంపోజ్డ్ బై నేచర్ అనమాట. ఇదేంటి అన్సస్టైనబుల్, ఎక్స్ప్లాయిటేటివ్ అనమాట. విత్ ఇన్ ద లిమిట్స్ ఇంపోజ్డ్ బై ద నేచర్. ఇది బ్రీచ్ లిమిట్స్ ఆఫ్ సమ్ ఆస్పెక్ట్స్ అనమాట. ఇంట్రాక్షన్ విత్ ఇన్ ఏ లిమిటెడ్ జాగ్రఫికల్ ఏరియా అనమాట. వ్యాస్ట్ ఏరియా ఇంట్రాక్షన్స్ అనమాట. వ్యాస్ట్ ఏరియా ఇంట్రాక్షన్స్ అనమాట. స్టడీస్ ఇంట్రాక్షన్స్ ఇన్వాల్వింగ్ మెటీరియల్ ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లైవ్లీహుడ్స్, ఇదనమాట. అంతేకాకుండా స్టడీ ఇదేంటంటే ఎక్కడ ఈ రెండు ఇన్వాల్వ్ అవుతుందంటే మెటీరియల్ కానీ, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కానీ, లైవ్లీహుడ్స్ స్టడీ గురించి ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అంటే రెండు కామన్ అయ్యే పొజిషన్స్ వచ్చి మెటీరియల్ కానీ, ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, లైవ్లీహుడ్ కానీ ఇట్లాంటి పొజిషన్లో ఎక్కువ కామన్ అవుద్ది అనమాట. ఆంథ్రోపాలజీ అండ్ పొలిటికల్ సైన్స్ చూస్తే కనుక చూసాం కదా. పొలిటికల్ సైన్స్ స్టడీస్, పొలిటికల్ ఫిలాసఫీ, వెస్టర్న్ థింకర్స్ సచ్ as ప్లాటో, అరిస్టాటిల్, డేవిడ్ ఈస్టన్ ఇలాంటి లెవెల్ గురించి, కాన్స్టిట్యూషన్, పార్లమెంట్, గవర్నమెంట్ అండ్ లా ఇట్ల గురించి చదువుతుంది. కానీ ఆంథ్రోపాలజీ అలా చదవదు. ఆంథ్రోపాలజీ ఎంటైర్లీ డిఫరెంట్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ అనమాట. ప్రీ లిటరేట్ సొసైటీస్. ఏంటి ప్రీ లిటరేట్ సొసైటీస్ అనమాట. పొలిటికల్ సైన్స్ ఏంటి ప్రీ లిటరేట్ సొసైటీస్ అనమాట. ఇక్కడ ఏంటి ప్రీ లిటరేట్ సొసైటీస్, ప్రీ లిటరేట్, నాన్ లిటరేట్ సొసైటీస్ వితౌట్ నేషన్ స్టేట్స్ అనమాట. ప్రీ లిటరేట్, నాన్ లిటరేట్, వితౌట్ నేషన్ స్టేట్స్ అనమాట. ఇదేంటి ఇన్ఫార్మల్ పొలిటికల్ ఆర్గనైజేషన్ అనమాట. అథారిటీ అండ్ లీడర్షిప్ అంటే కిన్షిప్ బేస్డ్ పొలిటికల్ సిస్టమ్స్ అనమాట. ఇది ఎక్కువ కిన్షిప్ బేస్డ్ ఉంటాయి పొలిటికల్ సిస్టమ్స్ అనేవి. సో ఇది ఆంథ్రోపాలజీ స్టడీస్ పొలిటికల్ లైఫ్, ఫార్మల్ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అందుకే మనం ఏం చెప్పాము ఇక్కడ, పొలిటికల్ సైన్స్కి ప్రిమిటివ్, ఇది మోడర్న్, పొలిటికల్ పవర్ అనేది ఫ్యూజ్డ్ అనమాట అన్నిటికి. లైక్ సోషో కల్చరల్ కానీ, ఎకనామిక్ కానీ, రిలీజియస్ అన్నిటికీ ఇది పొలిటికల్ పవర్ అనేది ఏంటి సెగ్రిగేటెడ్ అండ్ సెపరేటెడ్ అనమాట. మోస్ట్లీ ఇన్హెరిటెడ్ అనమాట. ఇది ఎక్వైర్డ్ మోస్ట్లీ. హోలిస్టిక్
హోలిస్టిక్ అప్రోచ్ ఇది ఇండక్టివ్ అప్రోచ్ అనమాట. హారిజాంటల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. పవర్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ వర్టికల్లీ అనమాట. ఇది సింపుల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట, ఇది మెచ్యూర్డ్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. మోస్ట్లీ టెంపరీ, ఇది పర్మనెంట్ అనమాట. సో ఏంటి మోస్ట్లీ ఇది టెంపరీ, ఇది మోస్ట్లీ పర్మనెంట్ అనమాట. ఇది బోత్ ఫోకస్ ఆన్ సోషల్ అసోసియేషన్స్ కానీ, పొలిటికల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్ట్రాటిఫికేషన్ కానీ, అంటే ఈ ఇద్దరు ఫోకస్ చేస్తారనమాట. సో కంక్లూజన్ ఏంటి, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇవన్నీ అంత ఎక్కువ చదవద్దు, కానీ దేని గురించి చదువుతుంది అంటే ఇంకొకటి ఉంది. నేచురల్ గోపాల్ సరాని చెప్పాడు కదా, సోషాలజీ, సైకాలజీ, హిస్టరీ కొన్నంత వెరీ ఇంటిమేట్ రిలేషన్ అనేది ఇట్లకి ఉండదు. గోపాల్ సరాని చెప్పింది అనమాట. కంట్రిబ్యూషన్స్ ఆఫ్ ఆంథ్రోపాలజీ టు ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ and anthropology borrows concepts from both disciplines, at the same time enriches economic and political science by providing comparative perspective అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తే, హోలిస్టిక్ అప్రోచ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే, అంతేకాకుండా క్రాస్ కల్చరల్ డేటా అనేది ఇస్తుంది అనమాట. దీస్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ఎకనామిక్స్. కంక్లూషన్ ఏంటంటే ఆంథ్రోపాలజీ డిఫర్స్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ సైన్స్ ఇన్ స్కోప్, అప్రోచ్ అండ్ సబ్జెక్ట్ మ్యాటర్ అండ్ టైప్ ఆఫ్ సొసైటీ స్టడీస్ అనమాట. వైల్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ కాన్సన్ట్రేట్ సింగిల్ డైమెన్షన్. ఇది ఆంథ్రోపాలజీ స్టడీ హ్యూమన్ లైఫ్ యాజ్ ఎ ఇంటిగ్రేటెడ్ హోల్ కింద చదువుతుంది అనమాట. హ్యూమన్ లైఫ్ని డిస్పైట్ లెస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ కన్నా ఆంథ్రోపాలజీ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్ టు బోత్ డిసిప్లిన్ త్రూ కంపారిటివ్ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. కంపారిటివ్ హోలిస్టిక్ అప్రోచ్లో చదువుతుంది అనమాట. సో ఇదనమాట మన ఎకనామిక్కి ఇది గోపాల్ సరానా గురించి మనం చెప్తాం అనమాట. గోపాల్ సరానా చెప్పింది తర్వాత